గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యత ప్రజానికంలోనే సహజమైన శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచన విధానం ఇంకా బతికుంది. ఈ చదువు, ఈ విద్యా విధానం మనలో ఉండే శాస్త్రీయమైన ఆలోచన, సహజంగా మానవుల్లో ఉండే వైజ్ఞానిక దృక్పథాన్ని చంపుతుంది తప్ప మరొకటి కాదంటే, చదువు లేకపోతే సైంటిఫిక్ టెంపర్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అన్నారు. ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈరోజు సూర్యగ్రహణం వచ్చిన రోజు మనం చూస్తే ఇంట్లో తలుపులు పెట్టుకొని బయటికి రాకుంటున్న వాళ్ళు ఎవరండి? ఒకరోజు మేము భోజనాలు, సూర్యగ్రహణం వచ్చిన రోజు భోజనాలు పెడుతుంటే, అప్పుడు ఒక దగ్గర శ్రీకాకుళంలో ఒక ఆదివాసీ మహిళ అక్కడ ఉంది. ఆమె కూలి పనికి వెళ్తా ఉంది. ఆమెను అక్కడ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. ఏందమ్మా మరి ఈరోజు గ్రహణం అంట కదా, గ్రహణం పట్టిందంట కదా, ఎవరు బయటికి పోకూడదంట కదా, పనులు చేయకూడదంట కదా, పని ఇంట్లోనే ఉండాలంట కదా, అన్నం కూడా తినొద్దంట కదా, తిన్న తర్వాత మళ్ళీ గడ్డేసుకొని తినాలంట కదా. అంటే ఆ గడ్డి తినేది మాకు తెలియదు కానీ సార్, నేను పుట్టినప్పటి నుంచి గ్రహణాలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నేను కూలి పనికి పోతూనే ఉన్నా, 6 పిల్లల్ని కన్నా సార్, 6 దివ్యంగా ఉన్నారని చెప్పాను. ఇది కాదా శాస్త్రీయ దృక్పథం మానవుల్లో సహజంగా ఉంది?